జిల్లాలో ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం పోలేపల్లి సేజ్లో ఎస్వికేఎం అంతర్జాతీయ పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి నేడు 2వ రోజు సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన తిలకించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సెమినార్లో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా నేటి తరం విద్యార్థులు ఎంతో చక్కని ప్రతిభను కనబరుస్తున్నారని, సైన్స్ జీవితంలో ఎంతో గొప్పదని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు. కాగా ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. జరుగుతుంది. దాని యొక్క నిర్వహణ మరి దాని యొక్క అధ్యయన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించడానికి చేసినటువంటి ముఖ్యంగా మరి నిన్నటి కార్యక్రమాన్ని ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్లినటువంటి మన యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మన స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ నిన్నటి రోజున ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులైన దామోదర్ రాజనరసింహ గారు వారు ఇచ్చేసి ఈ సైన్స్ ఫేర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రోజు సైన్స్ మన జీవితాల్ని చాలా మార్చింది, చాలా మార్పు చేసింది. మనం ప్రిమిటివ్ మానవునిగా ఉండేటప్పుడు ఒక సంచార జీవనం మనం కొనసాగించే వాళ్ళం. స్థిర నివాసం ఎక్కడా లేదు, గ్రామాలు లేవు, పట్టణాలు లేవు, లేకుంటే పెద్ద పెద్ద సిటీస్ లేవు. ఆ రోజుల్లో తక్కువ జనాభా ఉండేది. ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి వారు కలిసి తిరుగుతూ ఎక్కడ ఫలాలు దొరికినా, ఎక్కడ జంతువులు దొరికినా వేటాడి వాటిని తిని తర్వాత కాల్చుకొని తినే అలవాటు రావడం ఇవన్నీ జరిగినాయి. వితౌట్ అగ్రికల్చర్ అని మాట చెప్పినారు. దేర్ ఇస్ నో హ్యూమన్ కంఫర్ట్స్ వితౌట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. అంటే హ్యూమన్ కంఫర్ట్స్ అన్నీ కూడా సైన్స్ ద్వారానే మనం సాధించుకున్నాం. సైన్స్ మన మానవాళికి మంచి చేయడానికి ఉపయోగపడుతుంది, చెడు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నాం కొంతమందిని. ఇలా కెమికల్ వెపన్స్ కానీ, ఆటమ్ బాంబ్స్ కానీ, ఇవన్నీ కూడా సైన్స్ ప్రయోగాలు. వాటిని ఈ ప్రపంచాన్ని కానీ, మానవాళిని కానీ నాశనం చేయడానికి మనం వాడుతూ ఉన్నాం. మన యుక్రెయిన్, రష్యా జరిగినటువంటి ఇజ్రాయిల్, దాని తర్వాత సిరియా, దాని తర్వాత పక్కన ఉండేటువంటి పాలస్తీన్ యుద్ధం మనం చూసాం.